హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ తెలుగింటి అమ్మాయిని. ఈ వీడియో వచ్చేసి చాలా రోజులు అయిపోతుందిలెండి వీడియో తీసైతే. కానీ ఇప్పుడైతే అప్‌లోడ్ చేస్తున్నానులెండి. నేను సాయంత్రం ఉదయం ఉతికిన బట్టలు ఇలా తీసేసుకొని పక్క బట్టలు డోర్ కర్టెన్‌లు ఉతికానని చెప్పా కదండీ ఒక వీడియోలో. ఈ వీడియో అయితే అప్పటిదండి. డోర్ కర్టెన్‌లయితే కడతాం కదండీ డోర్స్‌కి. ఇంకా అలా అని చెప్పేసి నేను వీటినైతే మడత పెట్టలా. పక్క బట్టలు నార్మల్ బట్టల వరకు మడత పెట్టేసి అలా పక్కన పెట్టేసానండి. ఇంకా సాయంత్రం 5 కాడ నుంచి పని స్టార్ట్ చేసేసా. ఇల్లులు ఊడ్చేసి బయట కూడా ఊడ్చేసుకుంటే పని అయిపోయిద్ది కదా! ఇంక నైటు నేను నీళ్ళనేది జల్లేస్తానండి. చలికాలం కదా! ఇంగా నైటే జల్లేద్దాం అని చెప్పేసి ఇలా బయట మొత్తం కొంచెం వేప చెట్లున్నాయి కదండీ! అందువల్ల కూడా ఆకు బాగా రాలిద్ది. నేను డైలీ చేసుకునే పనే ఇదండి సాయంత్రం పూట. ఫస్టు ఉతికిన బట్టలు తీసేసి వాటిని మడత పెట్టేసుకొని ఎక్కడివి అక్కడ పెట్టేసి ఇల్లులు ఊడ్చేసి ఇంగా ఇలా బయట కూడా ఊడ్చేస్తాను. మాకు ఇంటి ముందు సీసీ రోడ్డు ఉండదండి. ఇక్కడ కొంచెం సిమెంట్ లాగా ఉంది కదండీ! నేను ముగ్గు వేసినది. అదైతే మేమే చేయించుకున్నాంలెండి. ఇక్కడైతే నేను మొత్తం ఊడ్చిన తర్వాత ఒకసారి వాకిలినైతే ఇలా చూపిస్తున్నానండి చూడండి. ఇంగా ఇప్పుడైతే ఆకుకూరలు ఉన్నాయండి. ఇంకా ఆకుకూరలను గిల్లి పెట్టుకోవచ్చు అని చెప్పి అందులో నుంచైతే ఇంకా ఇలా తీసి బయట పెట్టేసుకుంటున్నాను. ఫస్టు రైస్ కడిగి పెట్టేస్తే రైస్ అయిపోయిద్ది కదండీ! ఇంక అలా అని చెప్పేసి నేను ఫస్ట్ అయితే రైస్ కడిగేస్తున్నాను. ఈరోజు కొంచెం వంట పని ఏమి లేదులెండి. ఓన్లీ రైస్ కడిగి పెట్టేసి ఇంక వంట అయిపోయినట్లే. ఎందుకంటే ఆహ్, ఉదయం చేసినవే ఉన్నాయండి. గుత్తి వంకాయ కర్రీ చేశానన్నా కదండీ! ఇంకా కర్రీ అలానే ఉండిపోయింది. అలానే ఎగ్ ఫ్రై కూడా చేశా కదండీ! ఎగ్ ఫ్రై ఉంది, పెరుగుంది. ఇంక ఇవే సరిపోతాయి నైట్‌కి. ఇంగ నేను మెంతి కూరనైతే కత్తెర పెట్టేసి ఆకుల వరకే కట్ చేసుకుంటానండి. ఇలా కట్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోద్ది. అదే ఇంక ఆకు గిల్లాలి అంటే ఇంక కత్తెర పెట్టి కట్ చేసుకుంటే ఆకుల వరకే. ఇంక అలానే బాగానే ఆకులను తీసేసుకుంటా. మెంతి కూర బాగానే తింటామండి మేము. ఆకుకూరలు కొంచెం ఎక్కువగానే తింటామండి. పిల్లలు కూడా బాగానే తింటారు. మెంతికూర, టమాటా వేసి చేస్తే చాలా బావుండిద్ది. ఇంకా తోటకూర అయితే గిల్లాలి. తోటకూర కొంచెం పూతొచ్చేసింది. అలానే ఆకు కూడా కొంచెం చెదలుగా ఉంది. కొంచెం పనయిద్ది కదా అని చెప్పేసి. ఆకుకూరలంటేనే కొంచెం ముందే గిల్లి పెట్టేసుకుంటే ఇంక మనం అప్పటికప్పుడే వండుకోవాలన్నా గానీ ఇబ్బందనేది ఉండదు కదా! అలా అని చెప్పేసి నేను గిల్లేసుకుంటున్నానండి. ఇలా నైటే. కొంచెం తోటకూర గిల్లాలంటే మాత్రం చాలా కష్టం అండి. నేను ఆకుకూరలు తింటా కానండి, తోటకూర చాలా వరకు తక్కువే అండి. ఎందుకంటే తోటకూరలో పూత అనేది ఉంటుంది కదా! ఇంక దాన్నైతే ఓన్లీ గిల్లుకోవాలి. కట్ చేసే పని ఉండదు కదా! అదే పాలకూర, మెంతికూర అనుకో కత్తెర పెట్టి కట్ చేసుకుంటే అయిపోయిద్ది. ఇంకా ఆకుకూరలు గిల్లేసేసి కవర్లో పెట్టేసుకున్న తర్వాత ఇంకా నైట్ అయిపోయిందండి. ఇప్పుడైతే వాటర్ జల్లేసేస్తున్నా. వాటర్ జల్లేసిన తర్వాత ముగ్గైతే పెట్టేసుకుంటానండి. వాటర్ చల్లటం కూడా అయిపోయింది. ఇంకా నేను ముగ్గు కూడా పెట్టేస్తున్నానండి. ఇప్పుడు ధనుర్మాసం కదండీ! ధనుర్మాసం అంటే ఇంగా సంక్రాంతి ముగ్గులే వేసుకోవాలి కదండీ! ఇంక నాకొచ్చినవే కొన్ని సంక్రాంతి ముగ్గులు ఇలా సింపుల్‌గా వేసేసుకుంటానండి. ఇలా గీతల ముగ్గులైతే వేసేసాను. ఇలా ముగ్గు వేసేసిన తర్వాత ఇంగా భోజనం అంతా అయిపోయింది. భోజనం చేయడం కూడా అయిపోయిందిలెండి. భోజనం చేయడం అయిపోయిన తర్వాత నేనైతే అంట్లు కడిగేస్తున్నానండి. పిల్లలు ఉదయం లంచ్ బాక్సులు, అలానే స్నాక్స్ బాక్సులు, వాటర్ బాటిల్సు, ఇంకా మేము భోజనం చేసినవి ఇవన్నీ కూడా ఉన్నాయి గదా! చాలా అంట్లున్నాయి ఇలా అని చెప్పేసి ఇంకా కడిగేస్తున్నానండి. ఇవి గనక ఇప్పుడు నైట్ కడగకపోతే ఉదయం ఇంకా ఉదయం వంట చేసినట్లు పిల్లల బాటిల్స్‌ని బ్రష్ పెట్టి కడగాలండి. లేకపోతే స్మెల్ వచ్చేస్తే అంట్లన్నీ కడిగేయడం అయిపోయిందండి.
ఇంగా నెక్స్ట్ ఈ వీడియో కంటిన్యూ అవుతుంది కదండీ! ఈ వీడియో వచ్చేసి సోమవారం రోజు తీసిన వీడియో అండి. నేను సోమవారం రోజు ఇంగా కొంచెం పనుందని చెప్పేసి వీడియోనైతే కొంచెం అట్లా ర్యాండమ్‌గా తీసేసానులెండి. దోసకాయ పప్పు చేద్దామని చెప్పేసి ఇంగ బియ్యం కడిగి పెట్టేసి వాటర్ పెట్టేసుకున్నా. వేడి వాటరు తాగుదామని. ఇంగ దోసకాయ పప్పు, అలానే టమాటా, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, 2 స్పూన్ల వరకు కారం వేసేసుకొని, కొంచెం ఆయిల్ వేసేసుకొని పప్పు ఉడికించేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంక పప్పు అయితే పెట్టేసేసాను. ఒక పక్క రైస్ కూడా పెట్టానులెండి. అయ్యప్ప స్వామి విరుముళ్ళైతే వెళ్దామని చెప్పేసి ఇంగా వీడియో ఏదో అలా మామూలుగానే షూట్ చేసేసానులెండి. ఇంకా టిఫిన్ వచ్చేసి చింతపండు పులిహార చేశానులెండి. చింతపండు గుజ్జు ఉంటే కొంచెమే ఉంది. ఇంకా ఈ రోజుతో అయిపోయిద్దిలే అని చెప్పేసి పులిహార అయితే చేసేసాను. టిఫిన్ అయిపోయిన తర్వాత పిల్లలకి ఇచ్చేసేయాలండి. పిల్లలు తింటున్నారు. ఈలోపు ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది. కొంచెం ఉప్పు వేసేసుకుని పప్పును కూడా మెత్తగా మెదిపేసుకుని ఇంకా తాలింపు అయితే వేసేసుకుంటున్నాను. దోసకాయ పప్పు తక్కువేలండి నేను చేయడం అయితే టమాటా పప్పే చేస్తాను. ఇంకా చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకుని పప్పు తాలింపు వేసేసుకుంటే చాలు. దోసకాయ పప్పైనా, దోసకాయ కూరైనా చేస్తానండి. నేను దోసకాయలోని గింజలనేది ఎయనండి. ఎందుకో మాకసలుకు ఆ దోసకాయ గింజలు తగిలితేనే తినబుద్ధి కాదు. నేనన్నా కొంచెం అట్లా తింటా కానండి, మా వారైనా, మా పిల్లలైనా అసలుకి ఆ దోసకాయ గింజలనే తినరండి. ఇంకా అలా అని చెప్పేసి నేను గింజలైతే తీసేసే చేస్తాను. ఇంగా పప్పు కూడా ఇలా తాలింపు వేసేసుకుని, ఒక 2 నిమిషాలు అలా ఉడికించేసుకుంటే చాలు. 2 నిమిషాలు ఉడికించేసుకుంటే చాలండి. ఇంగా పప్పు కూడా అయిపోయిందిలెండి. ఇంగా తర్వాత పిల్లలకి బాక్సులు కూడా పెట్టేసి, ఇంగా అంట్లు కడిగేసేసుకొని, ఇంకెక్కడివెక్కడ సర్దేసేసుకున్న తర్వాత, ఇంక నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత, ఇంగా నేను టిఫిన్ అయితే చేస్తున్నానులెండి. ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే కొంచెం హడావిడిగానే చేసేస్తాం కదండీ పని. ఇంగా నేను కూడా అలానే కొంచెం ఫాస్ట్‌గా హడావిడిగా చేసి ఇంగా బట్టలొక్కటే ఆపేసేయాలండి. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఉతకొచ్చులే అని చెప్పేసి ఇంక అప్పటికే టైం అయిపోతుందిలే అని వెళ్ళే ముందు కొంచెం టీ తాగుదాంలే అని చెప్పేసి ఇంకా టీ కూడా పెట్టేసుకున్నానండి. ఇంక చూడండి టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా కొంచెం టైం ఉందిలే అని చెప్పేసి ఇంకా కొంచెం టీ కూడా పెట్టేసుకుంటున్నానండి. టీ తాగేసి వెళ్ళొచ్చులే అని చెప్పేసి ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.